నిజామాబాద్ జిల్లాలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత కేరింతలు కొడుతోంది. నిజామాబాద్ నగరం అంతా కూడా ప్రస్తుతం కోలాహలం నెలకొంది. ప్రస్తుతం మనం కాకతీయ విద్యా సంస్థల్లో ఉన్నాం. ఇక్కడ కోలాహలం చూసుకుంటే కాకతీయకు సంబంధించిన అమ్మాయిలంతా కూడా డ్యాన్సులు చేస్తూ నృత్యాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఏదైతే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హడావిడి కొనసాగుతోంది మనం చూస్తున్నాం. ఇదంతా కూడా రేపు ఉదయాన్నే నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికే ఒక ప్రక్రియలో భాగంగా ఈ రోజంతా కూడా హడావిడి కొనసాగుతోంది. దీనికి సంబంధించి మనతో ఈ చిన్నారులంతా కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంతా కూడా ప్రస్తుతం న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇదంతా ఇటు నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఆర్మూర్, కామారెడ్డి, బోధనపట్నంలో కూడా ఎడ కనిపిస్తోంది. ఇంతమంది మాట్లాడడానికి చిన్నారులు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ ఎట్లా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. హ్యాపీ న్యూ మొత్తంగా చూసుకుంటే అమ్మాయిలు అలాగే కాకతీయ విద్యా సంస్థలకు సంబంధించిన కోలాహలం అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ఏదైతే 2026 సంవత్సరానికి స్వాగతం పలుకు ఈరోజు డిసెంబర్ 31 ఈ 2025 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఈ అడవిడి కొనసాగుతోంది. అయితే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. అలాగే విద్యా సంస్థల్లో ఈ విద్యార్థులంతా కూడా తమ బంగారు భవిష్యత్తు బాగుండాలనే ఒక ఉత్సాహాన్ని వారిలో కనిపిస్తోంది. అయితే ప్రధానంగా ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి వివిధ సంస్థలు సంఘాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. నిజామాబాద్ నగరంలో పలు హోటళ్లలో కావచ్చు, అలాగే పలు సంఘాలన్నీ కూడా ఈ వేడుకలకు సంబంధించి ఈరోజు రాత్రి ఘనమైన వేడుకలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు కేకులు కట్ చేస్తూ టపాకాయలు కాలుస్తూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే వివిధ విద్యా సంస్థలతో పాటు అపార్ట్మెంట్లలో అలాగే సామూహిక భవనాల్లో కూడా ఈ నూతన సంవత్సరానికి సంబంధించిన హడావిడి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన తాజా పరిస్థితి. వీడియో అనిల్తో శ్రీపతి, ఏబీ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.